చాలా మంది ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాం. ఐపీ ఎగ్జామ్ కోసం మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రతి స్టూడెంట్స్ అందరికీ రీసెంట్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆల్రెడీ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది. ఎగ్జామ్ డేట్స్ కూడా క్లియర్ అయిపోయినాయి. సో, ఆ డేట్స్‌ని బట్టి మన ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ప్రొసీజర్‌లో స్టార్ట్ చేస్తే మనం ఈజీగా కంప్లీట్ చేస్తాం సిలబస్‌ని. అండ్ ఈ సిలబస్ కంప్లీట్ చేసేటప్పుడు మనం 60 మార్క్స్ గెయిన్ చేయాలంటే అసలు ఆర్డర్ ఎలా ఫాలో అవ్వాలి? సో, ఇది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరిలో ఉన్న డౌట్. సో, ఇప్పుడు మీరు రాయబోయే యాన్యువల్ ఎగ్జామినేషన్‌లో ఐపీ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలని చిన్న వీడియో చేస్తున్నాను. మీకు అన్ని సబ్జెక్ట్స్ వైస్‌గా అంటే ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, కంప్లీట్ ఇంపార్టెంట్ వీడియోస్ లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. అండ్ యాస్ వెల్ మనకి కంప్లీట్‌గా ఓవరాల్‌గా ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా ఏ క్వెషన్స్‌ని మోస్ట్ ఫోకస్ చేయాలి అండ్ ఎలా ప్రిపేర్ అవుతాయి అంటే మనకి బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఆ బ్లూ ప్రింట్స్ కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. బట్ ఇక్కడ మాత్రం నేనేం చెప్పాలనుకున్నా అంటే ఓన్లీ మీ ప్రిపరేషన్ ప్రాపర్‌గా ఉందా లేదా? అసలు ప్రిపరేషన్ ఎలా చేస్తే మనం ఫుల్‌గా సిలబస్‌ని కవర్ చేస్తాం అండ్ ఫుల్ క్వెషన్ పేపర్‌ని అటెంప్ట్ చేయగలుగుతాం అనేది క్వెషన్. సో, అందరికి ప్రిపరేషన్ చాలా హార్డ్‌గా చేస్తుర్రు. లెసన్ బై లెసన్ చేస్తున్నారు. నంబర్ ఆఫ్ టైమ్స్ స్లిప్ టెస్ట్ రాస్తున్నారు. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. దే ఆర్ గెట్టింగ్ లో మార్క్స్. సమ్ ఆఫ్ దెమ్ గెట్టింగ్ హై మార్క్స్. సో, అక్కడ ఆ బ్యాలెన్సింగ్ చేయాల్సిందేంది? యాన్యువల్ ఎగ్జామ్‌లో మన ప్రిపరేషన్ పర్ఫెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేయాల్సింది. నేను చేసిన అనాలిసిస్ ఇప్పుడు నా ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో, ఇప్పుడు రాయబోయే మీ ఎగ్జామినేషన్ 2023 అండ్ 24 జస్ట్ ఎ మినిట్. రైట్. సో, 2023 అండ్ 24 రిలేట్ చేస్తూ మనం ఎగ్జామినేషన్ ఎలా ఫోకస్ చేస్తున్నాం. 23, 24 రాస్తున్నాం. సో, 2023 అండ్ 24కి అండ్ యాస్ వెల్ ఎవరికైనా సరే ప్రిపరేషన్ అనేది సో, ప్రాపర్‌గా ఇదే బేస్ చేసుకొని చెప్తాం. అంటే ఇలా ప్రిపేర్ అయితే మనం ప్రాంప్ట్‌గా సాల్వ్ చేస్తాం. సో, ఇప్పుడు మనకిక్కడ సాల్యుషన్‌లో చూడండి. మనం ఎలా ప్రిపేర్ అయితే మనకు ఈజీగా స్కోర్ చేస్తామనేది ఫాస్ట్‌గా చెప్పేస్తాను చూడండి. సో, మనకి జనరల్‌గా 3 సెక్షన్స్ వి హావ్ సెక్షన్ 1 వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వెషన్స్ అండ్ సెక్షన్ 2 వి హావ్ ఎస్ఏక్యూ టైప్ 2 questions and LAQ type question. Very short answer question is nothing but we can treat it as a 2 marks questions. So 2 marks question అని చెప్తాం. అండ్ ఇక్కడ మనకి ఓవరాల్ గా 10 క్వశ్చన్స్ ఇస్తారు. 10 క్వశ్చన్స్ వి హ్యావ్ అండ్ వి షుడ్ రైట్ 10 క్వశ్చన్స్. సో నెక్స్ట్ వన్ ఎస్ఏక్యూస్ రాస్తే వి హ్యావ్ ఇస్ 8 క్వశ్చన్స్. 8 క్వశ్చన్స్ లో 6 క్వశ్చన్స్ రాయాలి. అంటే 2 చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. రైట్. అండ్ నెక్స్ట్ వన్ అంటే ఓవరాల్ గా ఎస్ఏక్యూ టైప్ క్వశ్చన్ లో మనకి 4 మార్క్స్ వాల్యూస్ ఉంటాయి. ఒక క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ రాస్తే 4 మార్క్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎల్ఏక్యూస్ లో రాస్తే ఓవరాల్ గా ఈ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ లో ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 8 మార్క్స్. సో 8 మార్క్స్ అంటే వీ హ్యావ్ 3 క్వశ్చన్స్ వీ షుడ్ రైట్ 2 క్వశ్చన్స్ అంటే వీ హ్యావ్ ఏ 1 చాయిస్ క్వశ్చన్. సో చాయిస్ క్వశ్చన్ ఇక్కడ లాంగ్ ఆన్సర్ లో ఉంది అండ్ 4 మార్క్స్ లో 2 చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ వీ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. నో చాయిస్ ఇన్ నో చాయిస్ ఇన్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. హోప్ యూ అండర్స్టాండ్. సో అంటే మనం ఏ సెక్షన్ ని బాగా స్ట్రెస్ చేస్తే మనకి 60 అవుట్ ఆఫ్ 60 మార్క్స్ వస్తాయి ఆర్ 75 అవుట్ ఆఫ్ 75 మార్క్స్ వస్తాయి. ఇవన్నీ మనకి కావాలి. ఇవి తెలిస్తేనే మనం ప్రాపర్ గా ఈజీగా మనం స్కోర్ అనేది చేస్తాం 75/75. సో ఇది మనం రిలేట్ చేస్తూ సాల్వ్ చేద్దాం. దట్ మీన్స్ సో ఇక్కడ నుంచి చూడండి మనకి డెరివేషన్స్ అంటే డెరివేషన్స్ ఏం పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ డెరివేషన్స్ లో మనకు జస్ట్ ఎ మినిట్. సో ఇప్పుడు మనకి వీటిని బట్టి మనకు ఏ సెక్షన్ ని ప్రిఫర్ చేస్తే అంటే మీరు చేసే ప్రిపరేషన్ ఇప్పటి వరకు ఏదైనా కరెక్ట్ గా ఉందా లేదా జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. అండ్ లెసన్ బై లెసన్ ఎప్పుడు చదవకండి. సో లెసన్ బై లెసన్ కాకుండా సెక్షన్ వైజ్ గా చదవండి. ఐ కెన్ ప్రిఫర్ దిస్ వన్. బెస్ట్ ప్రిపరేషన్ ఫర్ దిస్ ఐ కెన్ సే దట్ స్ట్రాంగ్లీ. సో మీరు లెసన్ బై లెసన్ కాకుండా కంప్లీట్ గా సో లెసన్ బై లెసన్ కాకుండా జస్ట్ సెక్షన్ వైజ్ గా ఫోకస్ చేయండి. విచ్ మీన్స్ ఫస్ట్ ఏదో ఒక సెక్షన్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ ఏ సెక్షన్ స్టార్ట్ చేస్తే మనం ఈజీగా సిలబస్ కంప్లీట్ చేస్తాం. సో దట్ ఓన్లీ యూ కెన్ విత్ సెక్షన్ 3 ఓన్లీ. ఓన్లీ సెక్షన్ 3 తో స్టార్ట్ చేయండి. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దేనికి ఇస్తున్నాం అంటే లాంగ్ ఆన్సర్ టైప్ సెక్షన్ కి ఇస్తున్నాం. అంటే ఎల్ఏక్యూ టైప్ సెక్షన్. ఎల్ఏక్యూ టైప్ సెక్షన్ మీరు సాల్వ్ చేసుకోండి ఫస్ట్. అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ హెవీ వెయిటేజ్ ఉన్న సెక్షన్ అదే 8 మార్క్స్ 2 క్వశ్చన్స్ రాస్తే మనకి ఆల్మోస్ట్ కరెక్ట్ గా రాసిన వాళ్ళకి 16 మార్క్స్ వస్తాయి. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది హెవీ వెయిటేజ్ ఉన్న సెక్షన్ మనకి 16 మార్క్స్. అండ్ ఇక్కడ బేస్ చేసుకుంటే వెరీ లెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కదా. వెరీ లెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. వెరీ లెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బట్
we can get more marks. అంటే you can write only the 2 questions, you will get 16 marks. అంటే సెక్షన్ 3 లో ఫస్ట్ మనకి యాజ్ పర్ బ్లూ ప్రింట్ ప్రకారం వెయిటేజ్ ఉన్న క్వశ్చన్స్ ఏంటి, ఆ వెయిటేజ్ లెసన్స్ లో ఉన్న ఆల్ 8 మార్క్స్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి. ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్. సో అగైన్ సే ఐపీ క్వశ్చన్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. అక్కడ నుంచి మనం ఫుల్ స్కోర్ చేస్తాం. అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ ఈజ్ సెక్షన్ 2 ఇస్ నథింగ్ బట్ 4 మార్క్స్ సెక్షన్. అంటే ఫస్ట్ మనం సెకండ్ ప్రియారిటీ, ఫస్ట్ మనకి ఇక్కడ కంప్లీట్ అయిన దాంట్లో 4 మార్క్స్. ఇక్కడ కంప్లీట్ అయిన దాంట్లో లాంగ్ ఆన్సర్ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రియారిటీ ఏంటి అంటే 4 మార్క్స్ సెక్షన్ కి ఇస్తాం. ఈ 4 మార్క్స్ సెక్షన్ కూడా యాజ్ పర్ బ్లూ ప్రింట్ ప్రకారం తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్ ప్రకారం మీరు వాటిని క్లియర్ గా చదివితే చాలు. ఇంకా మనకి అక్కడ నుంచి ఎక్కువగా స్ట్రెచ్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే మనకి ఇక్కడ చాయిస్ కూడా ఉంది, 2 చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 చాయిస్ క్వశ్చన్స్ కూడా కవర్ చేసేలా మనం సాల్వ్ చేస్తే 8 కి 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వస్తాం. సో మన ఫస్ట్ ప్రియారిటీ ఏమనుకుంటున్నాం, లాంగ్ ఆన్సర్ సెక్షన్. అంటే ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే ఇమీడియట్ గా just change your mind, first solve all long answer type questions and prepare for all long answer type questions. And second one, 4 mark section. And third one, we have only very short answer type questions, or you can say that section A. So section A నుంచి లేదా section 1 నుంచి మనం ప్రిపరేషన్ కంప్లీట్ గా 2 మార్క్స్ టైప్ క్వశ్చన్స్ మీద ప్రిపేర్ చేయండి. వై we are chosen a long time last preference of 2 marks, because 2 marks have a single line type questions and 2 lines of answer, and ప్రాబ్లమ్స్ కూడా చూస్తే 2-3 లైన్స్ లో ఆన్సర్ వచ్చేటట్టు ఉంటాయి. సో ఇవి మనకి షార్ట్ గా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. లాంగ్ ఆన్సర్ అండ్ 4 మార్క్స్ అనేవి లెంతీ డెరివేషన్స్ ఉంటాయి, లెంతీ ఆన్సర్స్ ఉంటాయి. వాటి నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తే అది ఒక మన మైండ్ లో స్టెప్ ఇన్ అవుతుంది. అంటే మనకి తెలిసిపోతుంది, అంటే ఇలా రాయాలని తెలుస్తుంది. బట్ 2 మార్క్స్ అనేటివి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. సో దాన్ని లాస్ట్ లో ప్లేస్ చేసాం అనుకోండి, అంటే లాస్ట్ ప్రిపరేషన్ చేసాం అనుకోండి, మీరు లాంగ్ ఆన్సర్ ప్రిపేర్ అవుతున్నప్పుడు 4 మార్క్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు అందులో కూడా మనకి చాలా వరకు క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. హోప్ యూ అండర్స్టాండ్. అంటే మనకి 4 మార్క్స్ చదివేటప్పుడు కొన్ని డెఫినేషన్స్ వస్తాయి, లాంగ్ ఆన్సర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని డెఫినేషన్స్ వస్తాయి. అంటే ఆ డెఫినేషన్స్ అనేటివి 2 మార్క్స్ లో రిపీట్ అవుతాయి. సో అలా కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ లాంగ్ ఆన్సర్ ప్రిపేర్ అయితే యూ కెన్ బిల్డ్ మోర్ కాన్సెప్ట్. ఆఫ్టర్ దట్ 4 మార్క్స్ అండ్ లాస్ట్ సెక్షన్ మనకి థర్డ్ సెక్షన్ వెరీ షార్ట్ ఆన్సర్ సెక్షన్ ఫాలో అవుతే కంప్లీట్ గా మనం ఒక సబ్జెక్ట్ ని కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. దీన్ని బేస్ చేసుకొని చెప్తే మనకు ఈజీగా ఫుల్ స్కోర్ డెఫినెట్ గా చేస్తాం. ఫుల్ స్కోర్ కావాలనుకుంటే ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి, డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే మెన్షన్ చేయండి. ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి కంపల్సరీ మీకు వీడియోస్ అనేది చేస్తాం. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా కొత్త వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.